హలో అండి అందరికీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి మనం ఏదైనా సరే అనుకున్నది సాధించాలి అని అంటే అసలు ఏం చేయాలి. సో ఈరోజు వీడియో టాపిక్ అదే. 3 ముఖ్యమైన సూత్రాలని మన లైఫ్లో ఎక్కడైనా సరే మనం అప్లై చేసినట్లయితే మనం ఏది అనుకున్నా సరే అది వచ్చి తీరుతుంది అంతే. సో ఈ 3 సూత్రాలు నేను చెప్పినవి కాదండి, మనం అందరం కూడా పురాణాల్లో చదువుకున్నటువంటి సతీ సావిత్రి సూత్రాస్ అన్నమాట. సతీ సావిత్రి పతివ్రత. సో ఆవిడ ఎంతో కష్టపడి ఆవిడ భర్త యొక్క ప్రాణాలని తిరిగి దక్కించుకుంది. సో ఇది మనం చదువుకున్నాం. సో తిరిగి దక్కించుకోవడానికి అసలు ఆవిడ ఏమేం సూత్రాసు అప్లై చేసింది యమధర్మరాజు దగ్గర. సో ఎలాంటి సూత్రాలు అప్లై చేస్తే తిరిగి తన మాంగళ్యాన్ని కాపాడుకోగలిగింది, తిరిగి తన భర్తని పొందగలిగింది. సో ఇదే ఈరోజు టాపిక్ అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ టాపిక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటినీ చెక్ చేసి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసాక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. లాస్ట్లో మీ అమూల్యమైన చేతులతో ఈ వీడియో ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఒక కామెంట్ కూడా ఇచ్చేసేయండి. సో వీడియోలోకి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాము. సో సతీ సావిత్రి ఎంతో కష్టపడి యమధర్మరాజుని వెంటపడి వెంబల్లాడి సో భర్త యొక్క ప్రాణాలు దక్కించుకుంది. సో ఇది మన లైఫ్లో ఎక్కడ అప్లై చేయాలో అనేది మనం తెలుసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉమెన్గా నేను ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాను, ఒక ఉమెన్గా నా భర్తని మార్చుకోవాలనుకుంటున్నాను, ఒక ఉమెన్గా నా అత్తమామల దగ్గర నా కుటుంబంలో నాకు ఒక గౌరవం సంపాదించాలనుకుంటున్నాను. సో ఇలా అవతల వ్యక్తి దగ్గర నుంచి మనం ఒకటి సాధించాలి అని అంటే, అవతల వ్యక్తి దగ్గర నుంచి మనం ఒకటి తీసుకోవాలి అని అంటే ఎక్కడైనా సరే కానివ్వండి ఈ 3 సూత్రాలు అప్లై చేయొచ్చు. ఈ 3 సూత్రాలని ప్రతి ఒక్క మహిళ గుర్తుపెట్టుకోవాల్సిందే. లేడీస్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ ఉమెన్గా ఉంటామో అప్పుడు ఎలాంటి కష్టమైన పరిస్థితులైనా సరే మనం ఎదుర్కోవచ్చు. సో ఎలాంటి కష్టమైన పరిస్థితులు వచ్చినా సరే ఈ 3 సూత్రాలు మనకి అప్లై చేసుకోగలిగితే మనం స్ట్రాంగ్గా నిలబడగలుగుతాము. దేనికి కన్నీరు కాచుకుంటా ఫస్ట్ అసలు ఏం చేయాలి అనే ఆలోచనలో పడతాం అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కష్టం అనేది వస్తుంది, ఏదో ఒక పరిస్థితుల్ని వాళ్ళు ఎదుర్కొని దాటుకొని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో అలాంటి పరిస్థితులు అందరికీ వచ్చినా కొంతమంది ఆ పరిస్థితులు దాటుకొని వెళ్ళలేక నీరసపడిపోతూ ఉంటారు, పాపం కృంగిపోతూ ఉంటారు. కానీ స్ట్రాంగ్ ఉమెన్స్ దాన్ని దాటుకొని బయటకు వెళ్ళగలుగుతారు. సో మనందరం కూడా వావ్ మామ్స్ కదండి. ఉమెన్ అంటేనే వావ్ అనిపించుకోవాలి కాబట్టి స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం స్ట్రాంగ్గా ఉండడం అలవాటు చేసుకోవాలి. అయితే ఈ 3 సూత్రాలు ఏంటో కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. అందులో నెంబర్ 1 సూత్రం ఏంటి అని అంటే, సతీ సావిత్రి తన భర్త చనిపోగానే యమధర్మరాజు వచ్చి ఆవిడ యొక్క భర్తని తీసుకెళ్తుండగా అడ్డుపడింది. అంటే ఫస్ట్ సూత్రం ఏంటి అని అంటే, ఏదైతే ఇప్పుడు పరిస్థితులు మనం చూస్తున్నామో ఆ పరిస్థితుల్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా దాన్ని మార్చగలిగేటటువంటి శక్తి మనలో నింపుకోవాలి, తిరిగి పుంజుకోవాలి మనం. అంటే ఆవిడ యొక్క భర్తని యమధర్మరాజు తీసుకెళ్తా ఉంటే అడ్డుకోవడం ఏంటండి అసలు? సో ఇప్పుడు ఒకళ్ళ ప్రాణాలు పోయాయి, నువ్వు వద్దు, నువ్వు తీసుకెళ్ళొద్దు అని ఎవరైనా సరే అడ్డుకుంటారా? అంతే, ఇంక ఇలా జరిగింది అని చెప్పేసి వదిలేస్తారు. కానీ ఆవిడ అలా జరగలేదు. మళ్ళీ తిరిగి నా భర్త ప్రాణాలని నేను పొందుతాను అని చెప్పేసి అడ్డుపడింది తీసుకెళ్ళకుండా. సో ఇలాగే ఏదైనా ఒక కష్టమైన పరిస్థితి మన దగ్గరికి వచ్చినప్పుడు సో అది చాలా కష్టంగా అనిపిస్తుంది. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా మనల్ని నువ్వు ఉమెను కదా, నువ్వు ఎలా చేయలేవు,
నువ్వు ఒక ఆడదానివిగా నువ్వు ఒక బిజినెస్ చేయలేవు, నువ్వు ఆడదాను కదా, నువ్వు ఇలా సైలెంట్గా ఉండు. లేకపోతే మన భర్త కూడా నాకు ఒక నెక్లెస్ కొనివ్వండి, ఒక బంగారపు గాజు కొనివ్వండి అని అంటే నీకెందుకు, ఇంట్లో ఉండేదానివి, ఇలా మన నోరుని మూయించడానికో పరిస్థితులకి తగ్గట్టే దానివి నువ్వు కాదనో చెప్పి మనల్ని స్టాప్ చేసేయడానికి చూస్తారు. కానీ ఆ ఉన్నదాన్ని తిరిగి మార్చగలిగే శక్తి, ఆలోచన మనలో ఉండగలగాలి. సో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా దాన్ని మార్చేటటువంటి ప్రయత్నాన్ని మనం చేయగలగాలి. సో అలాంటి ఒక సూత్రాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఫాలో అవ్వాలి. సో ఫాలో అవ్వాలి అని అంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మార్చలేవమ్మా, నువ్వు ఇది చెయ్యలేవమ్మా అని ఎంతమంది ఎదురొచ్చి చెప్పినా మనం కాన్ఫిడెన్స్గా నేను చెయ్యగలను, నేను చేసి చూపిస్తాను, ఇది నా వల్ల అవుతుంది అని చెప్పేసి మనం ముందు స్టెప్స్ వేయాల్సి ఉంటుంది. సో ఇలా ముందడుగు వేయాలి అని అంటే ఫస్ట్ మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో ఉంటుందో అప్పుడు మనం ముందడుగు వేయగలుగుతాము, పరిస్థితుల్ని మార్చగలుగుతాము, ఉన్నదాన్ని ఉన్నట్టుగానే వదిలేయలేమన్నమాట. సో అలా ముందడుగు వేయాలంటే మనం చాలా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. అది చాలా కష్టమైన పని. ఎందుకంటే మనం ఒకదానికి ఎదురెళ్తున్నాము, దాన్ని మార్చాలనుకుంటున్నాము అని అంటే దాంట్లో ఇబ్బందులు అనేవి తప్పవు. సో ఇబ్బందుల్ని మనం ముందే ఊహించాలి, ఆ ఇబ్బందులకు కూడా మనం రెడీగా ఉండాలి. సో ఇబ్బందులు వస్తాయి, అమ్మో నేను అవి ఎదుర్కోలేను అన్నట్టుగా మనం ఉండకూడదు. ఆ ఇబ్బందుల్ని నేను ఎదుర్కొంటాను, నేను దాటుకొని వెళ్తాను, దారిలో ఎన్ని ముళ్ళులున్నా, గుచ్చుకుంటున్నా, రక్తాలు కారుతున్నా, సో నేను దాన్ని మారుస్తాను, ఆ కథని మార్చేస్తాను అన్నట్టుగా మనం ఉండగలిగితే. సో సతీ సావిత్రి అడ్డుపడింది యమధర్మరాజుకి. నేను ససేమిరా తిరిగి ప్రాణాలు ఇవ్వను, కుదరదు పో అన్నా సరే ఆవిడ వదలలేదు. అలాగే పట్టుకొని ఊగిసలాడింది, ఆ పరిస్థితుల్ని పట్టుకొని ఉంది. సో కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నది ఖచ్చితంగా మనం కావాలి, నేను ఇది సాధించాలి అని అంటే మనం కూడా అంతే స్ట్రాంగ్ ఉమెన్గా ఉండాలి. ఇంకా నెంబర్ 2 ఏంటి అని అంటే నో అని ఎవరైనా మనకి చెప్పినప్పుడు దానికి ఫుల్ స్టాప్ అక్కడతో పెట్టేయకూడదు. సో ఇక్కడ యమధర్మరాజుని నా భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేయండి అని అంటే యమధర్మరాజు ఏం చెప్తారు, ఓకే అమ్మా నువ్వు భలే అడుగుతున్నావు, నువ్వు అడిగిన దానికి నేను మెచ్చాను, తిరిగి ప్రాణాలు ఇస్తాను అని ఒప్పుకుంటాడా? యమధర్మరాజు అస్సలు సస్సేమిరా ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన వృత్తే అది కాబట్టి. సో ప్రాణాలు తీసుకెళ్ళడమే ఆయన వృత్తి. సో ఆయన ఏం చెప్తాడు, నో చెప్తాడు. నో చెప్పినప్పుడు కూడా ఆవిడ ఏమంటుంది, నో చెప్పినా సరే నో అని చెప్పినప్పుడు ఇతను చెప్పింది కేవలం నో మాత్రమే, నో అవ్వదు అని చెప్పాడు, కానీ ఈవిడ ప్రయత్నం మాత్రం మానలేదు. సో ఇక్కడ మనం కూడా కొన్నిసార్లు ఎవరైనా సరే నో చెప్తారు. ఇప్పుడు మనం ఒక బిజినెస్ చెయ్యాలనుకుంటున్నాను, నా హస్బెండ్ దగ్గరికి వెళ్తా, నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, సో నాకు కొంచెం పెట్టుబడి కావాలి, నేను చేయగలిగే సత్తా నా దగ్గర ఉంది, నాకు డబ్బులు ఇవ్వు, నేను చేసేస్తాను అని అంటే మా హస్బెండ్ అంటారు నో అంటారు. ఎందుకంటే నీ మీద నమ్మకం లేదు, నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, నిన్ను నమ్మి ఎలా ఇచ్చేస్తాడు, ఇవ్వడు. నో వే అని చెప్తాడు. నో అని చెప్తే నేను ఊరుకుంటానా? ఆయన్ని బ్రతిమలాడో, నా యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ అతను ముందు పెట్టో, ఏదో ఒక రకంగా మా ఆయన చేత ఎస్ చెప్పించడమే ఈ రోజు నుంచి నా పని అవుతుంది అనమాట. సో అలా మనం ఉండాలి. అసలు ఏ విధంగా అతని చేత ఎస్ చెప్పించాలి అన్న ప్రయత్నం ప్రతి ఒక్కటి నేను చేస్తా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చెప్పాలంటే ఫస్ట్ మా హస్బెండ్ నో అనే చెప్పారు. ఎవరు ఒప్పుకుంటారు? సోషల్ మీడియాకి వెళ్తాను అని చెప్పేసి అంటే ఎవరు ఒప్పుకోరు. నో అన్నారు. నో అంటే ఒక నెల రోజులు ఆయన బ్రతిమలాడుకున్నా, నేను చేయగలను అన్నా, నీకు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టను అన్న, కుటుంబానికి ఎలాంటి అంటే వాళ్ళలో రకరకాల ఫీలింగ్స్ వల్ల నో చెప్పుండొచ్చు. ఆ ఫీలింగ్స్ ఏంటి, ఎందుకు నువ్వు నో చెప్తున్నావు, ఎలా నువ్వు నో చెప్పగలుగుతున్నావు, నేను చెయ్యలేను అని నువ్వు చెప్తున్నావా, నేను సోషల్ మీడియాలో అడుగు పెడితే ఇబ్బందులు వస్తాయని నువ్వు చెప్తున్నావా, నాకు ఇబ్బంది అవుతుందని నువ్వు చెప్తున్నావా, నీకు ఇబ్బంది అవుతుందని నువ్వు చెప్తున్నావా, పిల్లలకి ఇబ్బంది అవుతుందని నువ్వు చెప్తున్నావా? సో ఏంటి మా ఆయన యొక్క లిస్ట్ ఎందుకు నో చెప్తున్నారు అనేది లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్ అన్నింటిని నేను చదివి క్యాలిక్యులేషన్స్ చేసుకొని, నువ్వు దీనికి నో చెప్తున్నావు కానీ నువ్వు భయపడకు, నేను సోషల్ మీడియాలోకి వెళ్ళి నేను నిలబడగలను, నువ్వు భయపడకు, నేను పిల్లల్ని పట్టించుకోగలను, నువ్వు నో దీనికి చెప్తే
నువ్వు దీనికి చెప్పుకో, నువ్వు దీనికి చెప్పుకో, నువ్వు దీనికి చెప్పుకో అని ప్రతి దానికి కూడా దీనికొద్దు అని ఎంత లిస్ట్ని కూడా నేను సార్ట్అవుట్ చేసుకొని చెప్పించుకోగలిగాను. ఈరోజు మీ ముందు నిలబడ్డాను. సో అలా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఎదుటి వాళ్ళు మనకి నో చెప్తారు. నువ్వు ఆడపిల్లవి, బయటికి వెళ్ళొద్దు, నువ్వు దీనికి పనికిరావు, నువ్వు చాలా ఇన్నోసెంట్గా ఉంటావు, నువ్వు యాంకర్ అవ్వలేవు, నువ్వు నలుగురు ముందు నిల్చొనే మాట్లాడలేవు, నీ క్యారెక్టర్ ఇది కాదు, నువ్వు చెయ్యలేవు, నువ్వు ఆడదానివి. సో ఇలాంటి మాటలు కంపల్సరీ వస్తాయి. అవతల వాళ్ళు నో చెప్తున్నా సరే నోకి అర్థం అన్నిసార్లు నో కాదు, చెప్పించుకోవచ్చు. కొన్నిసార్లు మాత్రం నోకి అర్థం నో మీన్స్ నోనే. ఇప్పుడు ఒక అమ్మాయి వెంట నువ్వు నన్ను లవ్ చేయ, నువ్వు నన్ను లవ్ చేయని ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నా, ఆల్రెడీ పెళ్ళై ఉన్నా నువ్వు లవ్ చేయి అని మనం అడిగినప్పుడు ఆ అమ్మాయి నో చెప్పినప్పుడు అది నోయే అవుతుంది. నో మీన్స్ నో. కానీ ఇలాంటి సందర్భాల్లో నో మీన్స్ నో కాదు, ఇంకా మనకు అవకాశం ఉంది అని అనిపించుకోవడం అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలా సతీ సావిత్రి కూడా నో అని యమధర్మరాజు చెప్పినప్పుడు అనిపించడానికి తన వంతు ప్రయత్నాలు చేసింది. తను వెళ్ళే దారిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఫైనల్గా ఆవిడ ఆ సూత్రాన్ని కూడా అప్లై చేసింది. ఇంకా లాస్ట్ సూత్రం సతీ సావిత్రి థర్డ్ సూత్రం అనమాట. సో ఈ థర్డ్ సూత్రం ఏంటి? నెగోషియేషన్. సో జనరల్గా కూడా మనలో ఒక క్రియేటివిటీగా ఆలోచించే తీరు కానివ్వండి, మనలో ఉన్న క్రియేటివిటీని బయట పెట్టడానికి కానివ్వండి, కొత్తగా ఏదైనా ట్రై చేయడానికి కానివ్వండి, మనం ట్రై చేసినప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి తీరుతుంది. మన ఎలా ఉండాలి అని అంటే క్రియేటివిటీగా మన ఆలోచనలు ఉండాలి. అట్ ద సేమ్ టైం నెగోషియేషన్ అంటే ఇప్పుడు ఏంటి అని అంటే ఒక సమావేశం, అక్కడ మన హస్బెండ్తో మనం వాదిస్తున్నామో, మనం అనుకున్నది సాధించాలి అని అంటే నువ్వు తెలివిగా నీలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీసి నువ్వు ఎలా మాట్లాడితే అవతల వ్యక్తి చెప్తాడు, నువ్వు ఎలా మాట్లాడితే నువ్వు అనుకున్న పని అవుతుంది, నువ్వు ఎలా ఆలోచిస్తే నువ్వు అనుకున్న బిజినెస్లో నువ్వు ముందుకెళ్ళగలుగుతావు, నువ్వు ఎలా నడుచుకుంటే నీ తీరు ఎంత క్రియేటివిటీగా ఉంటే నువ్వు నలుగురిలో గొప్పగా ఉండగలుగుతావు. సో ఏదైతే మనం ఇది కావాలి అని కోరుకుంటున్నామో ఆ దాన్ని తీసుకోవడానికి మనం అన్ని రకాలుగా ప్రయత్నించాలి. అంత క్రియేటివిటీగా, అంత ఆలోచన విధానం అనేది అంత కొత్తగా ఉండాలి. మన ఆలోచనలకి మనమే మెరుగులు దిద్దాలి. మన ఆలోచనల్ని క్రియేటివిటీగా పంపిస్తూ ఉండాలి. అండ్ అలాగే అటువైపు ఉన్న వాళ్ళతో మనం సంధి కుదుర్చుకోవాలి. ఒక సమావేశం, ఒక చర్చ జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక సభలో నలుగురు మధ్య కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అది కొంచెం బాగవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలాంటి ఒక సమావేశం లేకపోతే వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం అని కూడా అనొచ్చు. సో ఒప్పందం కుదుర్చుకోవాలి. నాకు సస్సేమిరా ఇదిగోండి, నేను ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ పెడతానంటే చెప్తున్నా, ఇప్పుడు మా హస్బెండ్తో నేను కుదుర్చుకున్న ఒప్పందం, లేకపోతే మా హస్బెండ్ నాతో నువ్వు యూట్యూబ్ ఛానల్ నాయుడు, నేను ముందే చెప్తా, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అంటే నేను పిల్లల్నే ఫస్ట్ పట్టించుకుంటాను, ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసేస్తాను, ఆ తర్వాతే యూట్యూబ్, నాకు మీ తర్వాతే యూట్యూబ్ అన్నప్పుడే మా హస్బెండ్ రాజీనామా పడ్డారు. అంటే ఏంటంటే నా మీద ఒక నమ్మకం కలిగింది. ఓకే, దీనికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. ఎందుకంటే నేను అలాంటి ఒప్పందం కుదుర్చుకున్నా. నేను నా క్రియేటివిటీతో ఇంకే మా హస్బెండ్ ఎందుకు వద్దంటున్నారేమో అని చూసుకొని నేను పిల్లల్ని పట్టించుకోను, లేకపోతే నేను ఎక్కువగా ఫోన్లోనే ఉండిపోతాను, లేకపోతే సోషల్ మీడియా వల్ల నేను ఎదిరించేటటువంటి తత్వం నాలో వచ్చేస్తుందేమో అన్న భయం అవతల వ్యక్తిలో ఉండొచ్చు. సో అలాంటప్పుడు నేను ఇంకాస్త క్రియేటివిటీగా ఆలోచించి సో ఇలా ఉంటాను, నేను ఇలా నడుచుకుంటాను, నా పద్ధతుల్లో, నా సరిహద్దుల్లో నేను ఒక బోర్డర్ పెట్టుకుంటాను, ఈ బోర్డర్ దాటి నేను మితిమీరి సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వను, మితిమీరి వెళ్ళను, ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోసే పెడతాను, ఈ టైప్ ఆఫ్ కంటెంటే ఇస్తాను, ఇలా నువ్వు చెప్పిన ఇంట్లో నా బాధ్యతను నెరవేరుస్తాను, సో పిల్లల పట్ల నా బాధ్యతను నెరవేరుస్తాను, భర్త పట్ల నా బాధ్యతను నెరవేరుస్తాను, కుటుంబం పట్ల నా బాధ్యతను నెరవేరుస్తాను. సో ఇలాంటి ఒక ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, ఇలాంటి ఒక గుడ్ అట్మాస్ఫియర్ని నా చుట్టూ ఏర్పరచుకున్నప్పుడు అవతల వ్యక్తి చెప్తాడు, మనం అనుకున్నది సాధించగలుగుతాం. సో ఇక్కడ కూడా అదే జరిగింది. సో నువ్వు క్రియేటివ్గా ఆలోచించినప్పుడు కానివ్వండి, కొత్తగా ఆలోచించినప్పుడు కానివ్వండి, ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పుడు కానివ్వండి, సో
ఇలా చేసినప్పుడు నువ్వు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు కూర్చొని ఒక పని చేయండి. అసలు మీరు ఏది సాధించాలనుకుంటున్నారు? మీ భర్తని మీ వైపుగా తిప్పుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే మీరు పేపర్ మీద రాసుకోండి, నా భర్తని నా వైపుగా తిప్పుకోవాలి అని అనుకుంటున్నాను. సో అప్పుడు అందులో ఫస్ట్ సూత్రం ఏం అప్లై చేయాలి? మీ భర్త అసలు మారడు, ఈ మనిషి మూర్ఖుడు అనే పాయింట్ మీ మైండ్లోకి వస్తుంది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ నువ్వు మార్చగలవు, నేను మార్చుతాను, మార్చడానికి నేను ఇలాంటి ప్రయత్నం చేస్తాను అనేది నీ ఫస్ట్ సూత్రం. సెకండ్ సూత్రం ఏంటి? అతను నేను ఇలాగే ఉంటాను, నేను అలాగే ఉంటాను అని చెప్పి నో చెప్తాడు. కానీ నీ పని ఏంటి? అతను ఎస్ చెప్పే వరకు నువ్వు రకరకాలుగా నీలో ఉన్న నవరసాలు కూడా బయటకు తీసి, అంటే నీలో ఉన్న అంటారు కదా నవరసాలు అంటే నవ్వడం, ఏడవటం, బాధపడడం, ఇంకా చాలా రకాలే ఉంటాయి కదా మనకి. సో ఆ నవరసాలు 9 రకాల నీలో ఉన్నవన్నీ బయటకు తీసి ఎస్ చెప్పించు. ఇంకా థర్డ్ వన్ ఏంటి అని, అతనితో ఒక ఒప్పందానికి రా. సో చూడు, నువ్వు ఇలా ఉంటున్నావు కదా, ఇలా ఉండడం వల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఇవి, నువ్వు నాతో ఇలా ఉండు, నాతో ఇలా ఉంటే నీకు ఇలా మంచి జరుగుతుంది, మన కుటుంబానికి ఎంత మంచి జరుగుతుంది, మన ఇద్దరం ఎంత హ్యాపీగా ఉంటాము. సో ఇలా ఈ 3 సూత్రాలని మనం అప్లై చేయగలుగుతాం. అప్లై చేస్తే ఖచ్చితంగా మారుతాడండి ఎలాంటి భర్త అయినా సరే. ఇది భర్తనే కాదు, భార్య అయినా సరే ఇలా ఇదే వర్తిస్తుంది. మనం ఏదైనా సాధించాలి, ఒక బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నాను, నేను ఒక ఫుడ్ బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నాను, బయటకు వెళ్ళాలి, నలుగురిలో నేను ఆ బిజినెస్ చేయడానికి అవతల వ్యక్తులు నువ్వు ఆడదానివమ్మా, నువ్వు ఈ బిజినెస్ చేయలేవు, పనికిరావు అని అంటారు. సో ఆ పరిస్థితుల్ని మార్చగలిగే గుణం నాలో ఉండాలి. దాన్ని క్రియేటివిటీగా ఎంత బాగా చేస్తే నేను చేయగలను చేసి చూపించాలి. నాలో ఒక కాన్ఫిడెంట్ పెంచుకొని దగ్గర చూపించాలి. వాళ్ళు నో చెప్తారు, నువ్వు పనికిరావని అంటారు, సో ఎస్ చెప్పించుకోవాలి. సో ఇలా ఎక్కడైనా సరే ఈ 3 సూత్రాలు మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను, నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, కొంతమందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి, సెలవు, బాయ్ బాయ్.